ఈరోజు శుక్రగ్రహం గురించి సంపూర్ణంగా వివరాలు ఏమిటో తెలుసుకుందాం. శుక్ర అనే పదము సంస్కృత పదము. దీనికి అర్థము స్పష్టమైన లేదా ప్రకాశవంతమైనది అనే అర్థం. శుక్రాచార్యుడు అసురుల యొక్క గురువు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో శుక్రగ్రహాన్ని కారకత్వాలు, అతని జనన రహస్యాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. శుక్రదేవుడు నివాసము పాతాళలోకము. ఇక అతడికి రోజులలో శుక్రవారం రోజు తెలుపు రంగుకు అధిపతి. సంఖ్య 6. అతడు వాహనము తెల్లగుర్రము. తల్లిదండ్రులు భృగువు, కావ్యమాత. ఇక ఆయన భార్య పేరు జయంతి, ఊర్ధ్వాస్వతి మరియు శతపర్వ. ముగ్గురు భార్యలు. ఇక పిల్లలు దేవయాని, అరాషండ, త్వషణధర మరియు మార్క. వీరు శుక్రాచార్యుని యొక్క పిల్లలు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారము భూమిపై జీవన విధాన్ని ఎంతో ప్రభావితం చేసే నవగ్రహాలలో శుక్రుడు ఒక్కడు. ఈనాటి కాలంలో ఎవరికైనా ఆ, విలాసవంతమైన భోగభాగ్యాలతో జీవితం గడపాలని నానాటికి కాంక్ష పెరుగుతూనే ఉంది. అవన్నిటికీ కారకుడు శుక్రుడే. ఇక శుక్రుడు స్త్రీల అందము, సంపద, విలాసం మరియు లైంగికత్వము, భార్యాభర్తల అన్యోన్యతని సూచిస్తాడు. శాస్త్రీయ జ్యోతిష్య గ్రంథాల ప్రకారం బృహస్పతి వంటి శుభగ్రహాలచే మరియు ఆ, శుక్రుని కూడా చేరుస్తాడు శుభగ్రహంగా. ఇక శుక్రుడు భౌతిక శ్రేయస్సు కోసము బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అంటూ మంత్రాన్ని పఠిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక శుక్రుని ఆశీర్వాదాలు పొందాలంటే వజ్రము స్వచ్ఛమైన వజ్రాన్ని ధరిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. ఇక శుక్రుని తాంత్రిక మంత్రమైన ఓం ద్రాం ద్రీం సహ శుక్రాయ నమః అంటూ 108 సార్లు ప్రతిరోజు నియమబద్ధంగా 40 రోజులు లేదా ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపం చేస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. అలాగే నిత్యము సులభంగా పఠించే ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కూడా పఠించవచ్చు. అలాగే ఒకరి జీవితంలో స్త్రీలను గౌరవించిన లేదా చిన్నపిల్లలను, ఆడపిల్లలని గౌరవించిన శుక్రబలం పెరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు శ్రీకారక గ్రహమని అంటారు. శుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు. విష్ణువుని చాలా ద్వేషిస్తాడు. స్త్రీగ్రహము. రుచులలో పులుపుకు ప్రతీకగా తెల్లటి వర్ణాన్ని కలిగి ఉంటాడు. జాతి బ్రాహ్మణ. ఆదిదేవత. ఇంద్రియాన్ని 7 వయసును సూచిస్తాడు. మనోహరమైన శరీరము, నల్లని జుట్టు సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ వాత ప్రకృతిని సూచిస్తాడు. ఇక తత్వము జలతత్వము. దిక్కు ఆగ్నేయము. రత్నం వజ్రము, లోహము, వెండి. ఇక ఋతువులలో వసంత ఋతువు. దిగ్బలము చతుర్థ స్థానము. గుణము రజోగుణము. ప్రదేశము కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతము. ఇక శుక్రుడు భరణి, పూర్వ, ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. ఇక శరీరంలో సంతానోత్పత్తికి వ్యవస్థ అతనికి కారకత్వంగా ఉంటుంది. ఇక వృషభ తులరాశులకు ఆధిపత్యం వహిస్తాడు. అంటే వృషభ రాశి, తులరాశి రాశి ఫలాలలో రాశి చక్రంలో అతని స్థానాలు రవి చంద్రులు శత్రువులు, శని బుధులు మిత్రులు, కుజగురువులు సములు. ఇక శుక్రదశ కాలం 20 సంవత్సరాలు. శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. కన్యారాశిలో నీచస్థితిని పొందుతాడు. ఇక సౌరమండలంలోని ఒక అతిపెద్ద గ్రహము, సూర్యునికి దగ్గరలో ఉన్నది రెండవ గ్రహము అంటే శుక్రుడు. ఇక సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహంలోకెల్లా అత్యంత వేడిని కలిగి ఉన్న గ్రహము
ఇక శుక్రగ్రహము. అంతేకాకుండా అష్టగ్రహాలలోకెల్లా అత్యంత ప్రకాశవంతమైనది, తేజోవంతమైనది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలము 224.7 భూదినములు. అంటే రాత్రివేళ చంద్రుడి తర్వాత మన కంటికి చక్కగా మిలమిల మెరుస్తూ కనబడే ప్రకృతి సిద్ధమైన వస్తువు ఏదైనా దీనికి కారణం ఉదయతార అని, సంధ్యాతార అని కూడా వ్యవహరిస్తారు. ఇక దీనికి శుక్రగ్రహానికి ఉపగ్రహాలు లేవు. ఇక ఇక శుక్రగ్రహం గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. శుక్రగ్రహం భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరిని ట్విన్ సిస్టర్ అంటారు, సోదర గ్రహాలు అని కూడా అంటారు. ఇక శుక్రుడు వర్ణము ధవల వర్ణము, అంటే తెలుపు రంగు. 4 భుజములు కలిగి ఉంటాడు. చేతిలో దండము, కమండలము, రుద్రాక్షమాలను ధరించి ఉంటాడు. రథాన్ని అధిరోహిస్తాడు. ఇతడి తండ్రి భృగువు, తల్లి హిరణ్యకశ్యపుని కుమార్తె ఉష. ఇతడికి కావ్యుడు, స్థితుడు, భృగస్థుతుడు, దానవాచార్యుడు, శుక్రాచార్యుడు, ఉపశనుడు అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. జన్మ జాతకంలో శుక్రుడు చాలా బలంగా ఉంటే శుక్రుడు కళారంగ సంబంధిత వృత్తులు, స్వీట్ షాపులు, పానీయ షాపులు, పళ్ళ రసాల వ్యాపారాలు, పాల సంబంధిత వృత్తులు, వెండి బంగారం రత్న వ్యాపారులు, ప్లాస్టిక్ కలప రబ్బరు అలాంటి వృత్తులకి చాలా వ్యాపారాలు చక్కగా రాణిస్తారు. శుక్ర ప్రభావితులకి ఇవన్నీ లభిస్తాయి. ఇక సముద్రయానం నౌకయానం సంబంధించిన అంటే ట్రేడింగ్, సముద్రం ద్వారా చేసే వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆహార సంబంధిత ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు చేసిన, వృత్తులు చేసిన చాలా బాగా కలిసి వస్తాయి. ఉప్పు సంబంధిత వృత్తి వ్యాపారం చేసిన, పెట్రోల్ వాహన సంబంధిత వ్యాపారాలు, ముత్యాల వ్యాపారాలు. శుక్రబలాన్ని పెంచుకోవాలంటే ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని లేదా ఏదైనా అమ్మవారిని ప్రత్యేకమైన పూజను మంత్రాలతో పూజిస్తే శుక్రుడు బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడు మనకి ఎప్పుడైతే జన్మజాతకంలో బలహీనంగా ఉన్న, దోషస్థానాలలో ఉన్న కొన్ని వ్యాధులను కలిగిస్తాడు. గర్భాశయ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, సుఖవ్యాధులు మొదలైన వాటికి కారకుడు శుక్రుడు. కుజుడితో కలిసినప్పుడు గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు క్యాన్సరు, గొంతు క్యాన్సరు, గొంతు వాపు మొదలైనవి కలుగుతాయి. బుధుడితో కలిసినప్పుడు నపుంసకత్వము అంటే ట్రాన్స్జెండర్గాను, చర్మ వ్యాధులు, మధుమేహము. శనితో కలిసినప్పుడు సుఖవ్యాధులు, రాహుతో కలిసినప్పుడు గర్భ సంబంధిత వ్యాధులు, కేతువుతో కలిసినప్పుడు సంతానలేమి సమస్యలు మొదలైన వ్యాధులను కలిగిస్తాడు. ఇక ఈ దోషాలన్నిటి నుంచి విముక్తి పొందాలంటే 108 సార్లు శుక్రుని యొక్క మూల మంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అంటూ మంత్రాన్ని జపించాలి. ప్రతి శుక్రవారం నియమనిష్టలతో అమ్మవారిని పూజించాలి. స్త్రీలను గౌరవించాలి. చిన్న పిల్లలకు ఏదైనా తెల్లటి మిఠాయిలను తినిపిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. శుక్రుడు వృషభ తులరాశులకు ఆధిపత్యం వహిస్తాడు. భరణి మక పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఇక శుక్రుడు వృషభ రాశికి, తులరాశికి ఆధిపత్యం వహిస్తాడు. శుక్ర మహాదశలో ఎవరికైతే శుక్రుడు మిత్రస్థానంలో ఉంటాడో, స్వక్షేత్రంలో ఉంటాడో, ఉచ్చరాశిలో ఉంటాడో అలాంటి వారు జీవితాంతము భోగభాగ్యాలతో సుఖంగా, సంతోషంగా, విలాసవంతమైన జీవితం గడుపుతారు. శుక్ర మహాదశ నడిచినప్పుడు వారికి మరింత యోగదాయకమై విజయము, లాభము, శుభము, ఐశ్వర్యము కలుగుతుంది. ఇక శుక్రుడు యోగిస్తే యుక్త వయసులో మంచి జీవితంతో, ఉద్యోగంతో ఎదుగుదల, విదేశీ ప్రయాణాలు కూడా చేస్తాడు. అలాగే విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. ఇక కలత్ర సుఖానికి ఎలక్ట్రానిక్ సంబంధిత విద్యలు, లలిత కళలు, చిత్రకళలు, ఫ్యాషన్ మీడియా, యాక్టింగ్, డ్యాన్సు, నృత్యము, సంగీతము, సాహిత్యము,
బ్యూటీషియన్ లాంటి సంబంధించిన వ్యాపారాలు, మత్స్యకార వృత్తి సంబంధిత వ్యాపారాలు, రొయ్యల వ్యాపారము, ముత్యాల వ్యాపారము, నౌకాయానము, సముద్రయానం వంటి ట్రేడింగ్ సంబంధిత వ్యాపారాలు, పెట్రోలియం అలాంటివి కూడా బాగా రాణిస్తారు. శుక్రుడు ఎవరికైతే బలంగా ఉంటాడో, ఎవరికైతే శుభస్థానంలో ఉంటాయో వారికి ఇలాంటి వ్యాపారాలు చేస్తే చక్కగా లాభాలు వస్తాయి. తెల్లటి వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు అంటే పాలు, పెరుగు అలాంటి వ్యాపారాలు చేస్తే హోటలు, ఫైవ్ స్టార్ హోటల్స్, ఫుడ్‌కి సంబంధించిన వ్యాపారాలు చేస్తే కూడా వారికి మంచి లాభాలు వస్తాయి. అలాగే ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉంటాడో, దోష స్థానంలో ఉంటాడో, శత్రువులతో కలిసి ఉంటాడో, నీచ స్థానంలో ఉంటాడో, ఇలాంటి వ్యాపారాలు చేస్తే భారీగా నష్టాలు, కష్టాలు, ఆర్థిక సంక్షోభం కలుగుతుంది. ఇవన్నిటి నుంచి విముక్తి కలగాలంటే, మంచి సుఖవంతమైన జీవితం కావాలంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యమైనది. అలాగే సంతానోత్పత్తికి కారణమైన శుక్రకణాలకి ఆధిపత్యం కూడా శుక్రుడే వహిస్తాడు. సంతానం కావాలన్నా, వంశాభివృద్ధి కలగాలన్నా, చక్కటి సంతానం పొందాలన్నా శుక్రుణ్ణి ఆరాధించాలి. నేటి కాలంలో చాలామందికి సంతాన సమస్యలు కలుగుతున్నాయి, శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. అలాంటి వారందరూ శుక్రవార నియమం పాటించి శుక్రుణ్ణి ఆరాధించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక శుక్రుడు ఎవరికైతే సరిగ్గా ఉండడో వారికి చాలా వ్యాధులను కూడా కలిగిస్తాడు. కావున శుక్రవారం రోజు తెల్లటి దుస్తులను ధరించి దాన ధర్మములు చేసి శుక్రాన్ని 20 సంవత్సరాల పాటు శుక్ర మహాదశ నడిచిన వారు కానీ, అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు వారు తప్పకుండా నియమాలు పాటించి నవగ్రహాలలో శుక్రుణ్ణి పూజిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.